ఇక్కడ కులగణన గురించి మనం మాట్లాడాలంటే సరే సిఏ అమలు గురించి తర్వాత మాట్లాడడం, కానీ కులగణన గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీలు అయినటువంటి బీసీలకు ఈరోజు కులగణన అనేది చాలా అవసరం వాస్తవంగా. ఎందుకంటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది తప్ప ఈరోజు ఈ దేశంలో నేటి వరకు కూడా అన్యాయానికి గురవుతున్నది బీసీలు మాత్రమే అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దానిలో ముఖ్యంగా ఎంబీసీలు అత్యధికంగా నష్టపోతూ ఉన్నారు. సో ఈ కులగణన అనేది ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాడు కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా కులగణన చేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఈరోజు ఉన్నారు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ఈరోజు మేము విమర్శిస్తా ఉన్నాం. వాస్తవంగా ఇందిరాగాంధీ కానీ నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, సోనియా గాంధీ ప్రభుత్వం ఈరోజు ఇంతమంది పరిపాలించినప్పుడు కూడా బీసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే చూసింది తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ప్రభుత్వ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ రంగంలో కూడా ఈరోజు అవకాశాలు కల్పించకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఈరోజు తమ ప్రభావం కోల్పోతున్నారు కాబట్టి ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ అవునన్నా కాదన్నా బీసీలకు ఈరోజు అన్ని రంగాల్లో కూడా కొంత అవకాశాలు మెరుగుపరుస్తూ ఉన్న విషయంలో గమనించినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరుతోటి తెరపైకి వస్తోంది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాలి. ఈ దేశంలో కులగణన చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత చాలా ఉంది వాస్తవంగా. దానిపైన కూడా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు ఆ లెక్క కట్టి ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఈ వచ్చే ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా ఈరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కరెక్ట్, వాస్తవంగా కులగణన చేయాలి. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ గత 75 ఏళ్ళలో ఈరోజు 55 నుంచి 60 ఏళ్ళు మీరే పరిపాలించారు కదా, మరి మీరెందుకు చేయలేదని అడుగుతూ ఈరోజు మీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కూడా.